కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు గ్రావెల్ మాఫియా పెట్టరేగిపోతోంది. అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా కనిపించిన చోటల్లా ప్రకృతి వనరులను కొల్లగొడుతోంది. మనల్ని ఎవడ్రా ఆపేదంటూ కోట్లాది రూపాయలు విలువ చేసే మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వేస్తోంది. కూటమి పెద్దల కనుసైగల్లోనే మట్టి దందా కొనసాగుతూ ఉండటంతో అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో గ్రావెల్ మాఫియా బరితెగించింది. మొన్నటి వరకు పోలవరం ఎడమ కాలువ మట్టితో పాటుగా ఏలేరు నదిలో ఇసుకను దోచేసిన మాఫియా ఇప్పుడు చెరువులపై పడింది. జగ్గంపేట మండలం బావవరం గ్రామంలో ఉన్న ఊర చెరువుపై అక్రమార్కులు కన్నేశారు. నియోజకవర్గానికి టీడీపీ ముఖ్య నేత అండదండలు ఉండడంతో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. ఏకంగా జేసీబీలతో ఊర చెరువులో మట్టిని ఎడాపెడా తవ్వేస్తూ రియల్ ఎస్టేట్ భూములకు ఇటుక బట్టీలు, కడియంలోని నర్సరీలకు టిప్పర్లు, లారీ ద్వారా తరలించేస్తున్నారు. ఊర చెరువు మట్టికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఎర్రమట్టికి భూసారం ఎక్కువ కావడంతో ఒక్కో టిప్పర్ మట్టి ధర 25,000 నుండి 30,000కు విక్రయించి మైనింగ్ మాఫియా భారీగా సొమ్ము చేసుకుంటోంది. మరోవైపు ఇటుక బట్టీల కోసం ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించేస్తూ ఒక్కో ట్రాక్టర్కు 1,200 నుండి 1,500 వరకు ధర కట్టి అమ్మేస్తున్నారు. ఇంత బహిరంగంగానే మట్టి దోపిడీ జరుగుతున్నా పోలీస్, మైనింగ్, ఇరిగేషన్ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పాలకుల ఒత్తిడితో బావవరం ఊర చెరువు వైపు కన్నెత్తి చూడటం లేదు. పర్యావరణానికి హాని కలిగేలా మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్రకే పరిమితమైందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.